ప్రయత్నం చేద్దాం. రవిచంద్రన్ రెడ్డి గారు, వెల్కమ్. నమస్తే. నమస్తే. సో ఈ 22A అనేటువంటి దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో ఈ యాక్ట్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు వచ్చింది? 1909లో వచ్చినటువంటి దీని గురించి ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది? ఎస్, బేసిక్గా ఈ 22A యాక్ట్ అనేది ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన యాక్ట్ అండి. ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ భూమి. ఇప్పుడు ల్యాండ్స్ లేని వాళ్ళకి గవర్నమెంట్ మీరు కల్టివేట్ చేసుకోమని కొంత ల్యాండ్ ఇస్తారు, అసైన్డ్ భూమి. ఇది కాకుండా స్పిరిచువల్కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, అవును. సో ఎన్క్రోచ్డ్ ల్యాండ్స్. సో ఇవన్నీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద వస్తుంది. ఇవి ఎట్లా చెప్తారంటే కొన్ని సర్వేస్ ఉన్నాయి, ఆ సర్వేకి బేస్ చేసి ఇవి ప్రొహిబిటెడ్లో పెడతారనమాట. సో ఈ ల్యాండ్స్కి బేసిక్గా రిజిస్ట్రేషన్ జరగదు, వాల్యూ కూడా ఉండదు అనుకుంటా. ఉండదు, ఏముంటుందండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేని, అంటే డాక్యుమెంట్స్ లేనని కాదు, రిజిస్టర్ అవ్వని ల్యాండ్కి వాల్యూ ఉండదండి. సో ఈ అంటే బేసిక్గా చిన్న ఎగ్జాంపుల్ అంటే చెప్తాను మీకు. హైడ్రా ఎస్ అన్న అయితే, తమ్ముడు అయితే ఈ 22A అన్న అని చెప్పాలి. హైడ్రా గురించి, తమ్ముడు గురించే భయపడుతున్నారు జనాలు. సో హైదరాబాద్ వాసులు ముఖ్యంగా. సో ఇప్పుడు అన్న ఎంటర్ అవ్వడంతో ఇంకా ఆందోళన ఎక్కువైంది. అయితే సార్, ఒక్క భాగ్యనగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా రీసెంట్ టైమ్స్లో బై చేసిన వాళ్ళు కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయకుండా కొనేసేసుకుని తమదే ల్యాండ్ అనుకుని తక్కువ రేటుకు వచ్చిందని ఆనందపడుతూ చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు కొనేసుకుని ఇప్పుడు వాళ్ళ భూములు అటు ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ అని తెలుసుకున్న తర్వాత చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటి డౌట్స్లో ఉన్నటువంటి ప్రజలు తమ భూములు ఏవైతే తాము కొన్నటువంటి భూములు ఈ 22Aలో ఉన్నాయా లేదా అని కనుక్కోవడం ఎలా? చూడండి, బేసిక్గా మనకి భూభారతి కానీ ధర్నీ యాప్లో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ సర్వే నెంబర్స్ అన్ని యాడ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని రాంగ్ ఎంట్రీస్ కూడా జరిగాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వేలో ఒక చిన్న పార్ట్ మనకి ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద వస్తే ఎంటైర్ సర్వే బ్లాక్ చేశారు. సో ఆ రెక్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. డెఫినెట్లీ వెరీ సూన్ ఈ రెక్టిఫికేషన్ అనేది అంటే ఫాస్ట్ ట్రాక్ దీంట్లో ఉందన్నమాట. సో మనం భూభారతి యాప్లో వెళ్ళి, వెబ్సైట్లోకి వెళ్ళి మన రిజిస్టర్డ్ డాక్యుమెంటు మనం వీ కెన్ చెక్ అనమాట. సో ఇది 22Aలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాం. ఎందుకంటే చూడండి, ఈ చర్చలు స్టార్ట్ అయిన తర్వాత నాకున్న ప్రాపర్టీస్ నేను చెక్ చేసుకున్నాను. సో లక్కీలీ నా సర్వే నెంబర్స్ దాంట్లో లేవు. సో నాకు అడిగితే ప్రతి ఒక్క ప్రాపర్టీ ఓనర్ హీ హ్యాస్ టు టేక్ ఇనిషియేషన్. లైట్గా తీసుకోకుండా ఏం జరుగుతుంది తర్వాత చూసుకుందాం అట్లా కాకుండా మనం మన డాక్యుమెంట్స్ సర్వే నెంబర్స్తో పాటు మనం చెక్ చేసుకోవాలి, ఇది మనకి ప్రొహిబిటెడ్లో ఉందా లేదా. ఇప్పుడు కొన్ని రాంగ్ ఎంట్రీస్ కూడా జరిగాయండి. సో అవి అనేది మనం సపోజ్ మనం ఇప్పుడే తెలుసుకున్నాం అనుకోండి, వెంటనే ఇది ఫాస్ట్ ట్రాక్లో మనకు రెక్టిఫై అయిపోతుంది. మోరోవర్ ఈ చిన్న కొన్ని మిస్కోఆర్డినేషన్ వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని జరిగినాయి పొరపాట్లు అనేది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దాన్ని ఇప్పుడు రీకరెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత తొందరలోనే ఈ సమస్య తొలగిపోతుంది, కొంతమేర ఫాస్ట్ ట్రాక్ లో తొలగిపోతుంది, క్లియర్ అవుతుంది అనేది మంత్రులు ఇస్తున్నటువంటి హామీ. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, అంటే క్లియర్ అయిపోయేటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ సీరియస్గా వాళ్ళ ల్యాండ్ లేదా వాళ్ళ ప్రాపర్టీ 22Aలో ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? అంటే ఇమీడియట్గా వాళ్ళు రెక్టిఫికేషన్ పెట్టుకోవాలి, రెక్టిఫికేషన్ అప్లై చేయాలన్నమాట. అంటే ఇది నేను ఈ ప్రాపర్టీ కొన్నాను, ఇది రిజిస్టర్ అయ్యింది, దీనికి LRS వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా HMDA పర్మిషన్ వచ్చింది. సో దయచేసి ఈ నా ప్రాపర్టీని మీరు రెక్టిఫై చేసి 22Aలో లేకుండా చూడండి అని ఒక మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటే గవర్నమెంట్ అనేది తీసేస్తుందండి. ఓకే. సో అంటే మనం ఇప్పుడు ఈ 22A నుంచి క్లియర్ చేయించుకోవాలి, దీని నుంచి బయటపడాలంటే ఒక క్లియర్ ప్రొసీజర్ అనేది ఉందా? అది ఉందండి, చాలా మందికి అవగాహన ఉంది. అప్లికేషన్ ఉంది, అది అప్లికేషన్ ఫిల్ చేసి మనం ప్రొడ్యూస్ చేయాలండి. సో ఒకవేళ ఆఫీసర్లు కనుక మన పేపర్లు తీసుకోకపోతే? అట్లా ఉండదండి, తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్గా పనిచేస్తుంది. కొన్ని అన్వాంటెడ్ ఎంట్రీస్ అయ్యాయి కాబట్టి అవి క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ దీంట్లో పెట్టింది. సో దానికి కూడా ఒక లిమిట్ ఇచ్చారనమాట. ఒకవేళ ఆ టైంలో జరగకపోతే దే హ్యావ్ టు ఆన్సర్. ఓకే, దే ఆర్ ఆన్సరబుల్. ఎస్, ఆన్సరబుల్. సార్, ఇప్పుడు ఒక్క సర్వే నెంబర్లో ఒక ఫ్లాట్కి ఇష్యూ ఉంటే సో మిగతా ఆ సర్వే నెంబర్లో ఉన్న మిగతా వాటికి కూడా ఇబ్బంది ఉంటుందా? ఉంటుంది.
ప్రస్తుతానికైతే ఉన్నది. ఆ, దానికి డెఫినెట్లీ దానికి సర్వే నెంబర్ కింద పెట్టి మిగతాది క్లియర్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో ఈ టైంలోనే అంటే మంచిగా దొరికింది అవకాశం అని చాలా మంది అంటే కుట్రలు పనేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కుట్ర అంటే పడే అవకాశం లేదండి. అంటే దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం ఉండొచ్చు? అలా ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా సర్వేస్ ఎంట్రీ అయిపోయి ఆ సర్వేస్కి రిజిస్ట్రేషన్ అయితే జరగదు. ఇప్పుడు కొన్ని అనుకోకుండా కొన్ని ప్రీవియస్ జరిగాయి. అంటే ఈ బిల్డర్స్ డబ్బులున్న వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేసి దే హ్యావ్ డన్ ద రిజిస్ట్రేషన్ అండ్ వాటికి లోన్స్ కూడా వచ్చాయి. ఓకే. సో ఈరోజు అది అమ్మాలనుకుంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంది అది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అయితే సార్ ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్స్ ఈ టైంలో ఏం చేయాలి? అంటే పర్టికులర్గా ఈ లోన్స్ కూడా తీసుకుని ఉంటారు వాళ్ళు. చాలామంది మీరు అన్నట్లుగా బ్యాంక్ కూడా లోన్స్ ఇచ్చాయి, అప్పుడు బాగానే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మొత్తం కూడా నో వాల్యూ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలామంది తమ జీవితాంతం ఎర్న్ చేసినటువంటి కష్టార్జితం అంతా కూడా బుగ్గిపాలైపోయిందని లైఫ్ లాస్ చేసుకునే సిచ్యువేషన్ దాకా కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఈ విషయంలో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ లేదా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఏమన్నా ఒక రూట్ ఉందా? చూడండి, బేసిక్గా కొన్ని తప్పులు జరిగాయి. తప్పులు ఎలా జరిగాయి అండ్ ఎవరు చేశారు అంటే గవర్నమెంట్ అఫీషియల్సా లేకపోతే బడాబాబులు చేశారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. జరిగిపోయాయి. ఇప్పుడు దానికి మనం రెక్టిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ ఎవరు అవుతారు? కామన్ మ్యాన్ అవుతాడు లాస్. డబ్బులున్న వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో కామన్ మ్యాన్ పాపం అంటే వర్క్ చేస్తూ దాచుకున్న డబ్బులతో ఆయన కొంత లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటాడు. అది అనుకోకుండా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో వచ్చిందనుకోండి, ఆయన సఫర్ అవుతాడు డెఫినెట్గా. సో దీనికి గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. అంటే దీనికి ఏంటి ఎలాగ సొల్యూషన్ అనేది కొన్ని ల్యాండ్స్కి రెగ్యులరైజ్ చేయడం కానీ అట్లా చేస్తారు.